సో నేనైతే ఒక షార్ట్ ఫిల్మ్ తీసుకున్నాను అని చెప్పా కదా. సో దాని గురించి అయితే ఈ ఇంటర్వ్యూ అన్నా కదా. సో నన్ను ఇంటర్వ్యూ చేయడానికి అయితే నా ఇద్దరు ఫ్రెండ్స్ అయితే వస్తున్నారు. వాటర్ వద్దా లేచి ప్యాకెట్ తింటావా? సో వాడిని పిలిచిపోద్ది కదరా నాకు. వాడు వచ్చిన తనకాయ నొప్పిరా. మ్యాచ్ ఎంట్రీ అయితే పెట్టను రా, చచ్చినా పెట్టను రా మ్యాచ్ ఎంట్రీ. కలిందా కలిది ఇదే నేను లాగ్ అనుకునే కంటెంట్ సెట్ అవుతారా కదా. నువ్వే కదా అంట ప్రొడ్యూసర్, నువ్వు లేని ఎటు రన్ అవుతుందిరా. నాకు ఇలా జరిగింది, ఇంకొకటి జరగద్దని చెప్పేదానికోసమే నేను ఈ మూవీ తీస్తున్నా. సాడ్ స్టోరీ ఉంటుందా? సాడ్ స్టోరీ ఉంటుంది. ఏం దాంట్లో నేను ఇంకా క్యాస్ట్ అయితే ఫిక్స్ కాలా. దీంట్లోనే డిఫరెంట్ గా ట్రై చేస్తున్నా. ఏంది రొమాన్స్ అయితే యాటిట్యూడ్ అంటే వాడరా పెట్టాల్సింది. సో హాయ్ గైస్, ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని అనుకుంటున్నా. సో నేనైతే ఒక షార్ట్ ఫిల్మ్ తీసుకున్నా అని చెప్పా కదా. సో దాని గురించి అయితే ఈ ఇంటర్వ్యూ. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే లాస్ట్ అవి చూడండి, ఇంట్రెస్ట్ లేని వాళ్ళు ఫస్ట్లోనే వెళ్ళిపోండి. సో ఎందుకంటే దీంట్లో ఏ క్యారెక్టర్స్ ఎలా ఉంటాయి అన్ని కూడా చెప్పబోతున్నా, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. దయచేసి మీరందరూ అయితే దీనికి సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నా. అయితే నేను ఒక మూవీ తీస్తున్నాను కదా. సో నన్ను ఇంటర్వ్యూ చేయడానికి అయితే నా ఇద్దరు ఫ్రెండ్స్ అయితే వస్తున్నారు. అసలు ఏంది మూవీ, ఏంది కంటెంట్ అని చెప్పేదానికి. సో ఫస్ట్ అయితే నా మిత్రుడు వేసుకున్నప్పుడు వెనకల వచ్చే బ్రాండ్ మా ప్రసాద్ అయితే రాబోతున్నాడు. ప్రసాద్ రామ్మాను ఫస్ట్ వాటర్ వద్దా లేచి ప్యాకెట్ తింటావా? వీళ్ళు వస్తానని ఇంటర్వ్యూ కోసం గాయస్ వాటర్ బాటిల్, 2 లేస్ ప్యాకెట్. ఇది ఎందుకు ఇది కుర్కురే, బఠానీ, జెల్లీ గాయస్, జెల్లీ 5 5 స్టార్ చాక్లెట్ తెచ్చినాంలే. అంటే దానిలో వచ్చేటప్పుడు నింగినాం మొత్తం 50 బొక్క. మొత్తం నాకు 50 రూపాయలు బొక్క ఇలా వస్తానండి. ఎందుకు దాని తోడు మళ్ళీ రూమ్ లో ఒకరువా. ఎలా ఉన్నావు మామ, ఏంది కథ? లాస్ట్ లో కనిద్దాం అంటే మధ్యలో బోర్ కొడితే తిందాం కానీ. ఏంది మామ, ఏంది సంగతి, ఎలా ఉన్నావు? సింపుల్ డైలాగ్ మనోడు. అంటే దాంట్లో కెమెరా డైరెక్షన్ చేయబోతున్నాడు ఇప్పుడు మనోడు. దాంట్లోనే ఉంటాడు. బట్ ఇప్పుడైతే ఏంది అందరికి ఒకరు క్లారిటీ ఇవ్వాలని అడిగాడు, క్లారిటీ ఇస్తున్నా మామ. సో వాడిని కూడా పిలుద్దామా, మన సుకుమార్ గారిని పిలుద్దామా? సో వాడిని పిలిచిపోద్ది కదరా నాకు. వాడు వచ్చిన తలకాయ నొప్పిరా. ఏం కదలేరా తలకాయ నొప్పి వచ్చేసింది రా స్వామిడు. ఒరే నీకు మ్యాచ్ ఎంట్రీ అయితే పెట్టను రా, చచ్చినా పెట్టను రా మ్యాచ్ ఎంట్రీ. కలిందా కలిది హీరోకి నాకే లేదు వచ్చిండు. సరే ఎలా ఉన్నావు మామ? బానా? మీరు ఎలా ఉన్నారు? నేను లాగ్ అనుకున్న కంటెంట్ సెట్ అవుతారా కదా. మీ కథ ఎలా జరుగుతుంది? నువ్వే కదలేదంట ప్రొడ్యూసర్, నువ్వు లేని ఎటు రన్ అవుతుందిరా. అది నేను లేనప్పుడు మా శిష్యుడు శిష్యుడు కాదేవాడు కెమెరామ్యాన్. ఇప్పుడు కథ కంటెంటా? సో గైస్ వీళ్ళు అడిగే క్వశ్చన్లకు నేనైతే ఇప్పుడు క్లారిటీ ఇస్తున్నా. అది మీరు కూడా అడగండి. సో కామెంట్లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ వీడియో అయితే మీరు ఖచ్చితంగా దాని గురించి అయితే వీడియో చేస్తా. ఇలా స్టెప్ బై స్టెప్ వీక్లీ వన్స్ అయితే ఒక స్మాల్ వీడియోస్ వస్తాయి. ఎలా ఉన్నాయో అంటే ఎక్కడి దాకా వచ్చింది మూవీ క్లిప్స్, మూవీ ఎక్కడి దాకా ఉంది అనేది మొత్తం అయితే ఈ ఛానల్లో అప్లోడ్ అవుతుంది. ఇన్స్టాగ్రామ్ కూడా ఒకటి క్రియేట్ చేశా, వై ఆల్వేస్ మీ పి. సో ఇది నా ఇన్స్టాగ్రామ్ ఐడి అనమాట. మా ఇద్దరు వాళ్ళ ఇన్స్టా ఐడి కూడా చెప్తారు. చెప్పమ్మా. హే ప్రణీత్. ఓకే, నీది? KTM బైక్ 1077. సో ఇది గైస్ మా ఇన్స్టాగ్రామ్ ఐడి అయితే. మన వాళ్ళు ఇద్దరు బాగానే వచ్చింటారు. మనోనికి సెంచరీ దాటింది ఫాలోవర్స్, మనోనికి ఇంకా హాఫ్ సెంచరీలోనే ఉండడు. నాకైతే ఎన్ని సెంచరీరా, 6 సెంచరీలు దాటి ఇంకో కొద్దిగా 50 దాటినాయి. సో ఇదే అనమాట మా ఫాలోవర్ లిస్ట్ కూడా. సో దీన్ని తీయడానికి మెయిన్ కారణం వచ్చేసి నేను లవ్ ఫెయిల్యూర్ మామ నిజంగా. సో దానికని నేను ఈ షార్ట్ ఫిల్మ్ కూడా తీస్తున్నా, అదే కంటెంట్. బట్ దీంట్లో అయితే కొద్దిగా చేంజ్ చేశా. ఇప్పుడు లవ్ ఫెయిల్యూర్ అయిందని దాన్ని అట్నే సాడ్కి పెట్టుకుంటే బ్యాడ్ మెమరీగా అయింది. అదే ఒక మూవీ లాగా తీసి దాన్ని కూడా ఒక అప్డేటింగ్ లాగా చేసి నాకు ఇలా జరిగింది, ఇంకొకటి జరగద్దని చెప్పేదానికోసమే నేను ఈ మూవీ తీస్తున్నా. ఓకే మామ, మీ ఇద్దరు క్వశ్చన్లు ఏమన్నా ఉంటే అడిగేయచ్చు, అడుక్కోవచ్చా? సుకుమార్, ఈ సినిమాలో సాడ్ స్టోరీ ఉంటుందా?
సాడ్ స్టోరీ ఉంటది, లవ్ సీన్స్ ఉంటాయి, కొద్ది బ్రేకప్ సీన్ వచ్చి మళ్ళీ లవ్ కనెక్షన్ కూడా వస్తుంది. ఇంకా మనం కులమతం ఉంట్లా కులమతాలు భేదాలు ఉంటాయి కదా. ఇప్పుడు దానిలో మీరు ఏ పాత్ర పోయిస్తారు? సో నాకైతే హీరో క్యారెక్టర్ అయితే ఇచ్చేసారు. 1 minute. ఆ వాటర్ మేము కూడా కనిపించుకుంది. ఏం కాదులేరా, హీరో క్యారెక్టర్ సరే, అది కాదు. మీరు దాన్ని ఏ కాస్ట్ తీసుకోబోతున్నారు? ఎస్టీయా, బీసీయా, ఓసీయా? దాంట్లో నేను ఇంకా క్యాస్ట్ అయితే ఫిక్స్ కాల. ఏ అమ్మాయి అయితే ఏం గాయస్, సో మీరే చెప్పండి. ఏ అమ్మాయి అయితే ఏమి, అమ్మాయి సెట్ అయితే చాలు. ఈ కులం ఆ కులం అనలా. దాంట్లో క్యారెక్టర్ నేను ఇంకా ఫుల్ ఫిక్స్ కావాలా. ఈ క్యాస్ట్ బీసీ అయితే బాగుంటది, ఎస్టీ అయితే బాగుంటది, ఓసీ అయితే బాగుంటుంది. దాన్ని క్యాస్ట్ ఫీలింగ్ తీసుకునే వాళ్ళు కాబట్టి కొద్దిగా లైట్ గా తీసుకోవాలి సార్. మరీ డీప్ గా వెళ్తే అందరికి వాళ్ళు కూడా క్యాస్ట్ ఫీలింగ్ వచ్చినట్టు మనకు కూడా బాగోదు. తీసుకోవడం అయితే కొద్దిగా తీసుకుంటా, జస్ట్ వాళ్ళ పేరెంట్స్ దగ్గర నీది వేరేది మాది వేరేది అనేటట్టుగా. సో మా లవ్ మధ్యలో అయితే ఏముండదు, పేరెంట్స్ వాళ్ళు వచ్చే కొట్లాట ఇది. అప్పుడు కుల మతాలు గుర్తొస్తాయి వాళ్ళకు. ఇది అందరికి తెలిసిందే రొటీన్ ఎక్కడైనా, బట్ దీంట్లోనే డిఫరెంట్ గా ట్రై చేస్తున్నా. అది నీ క్వశ్చన్ ఏంద్రా? ఈడ అడుగుతూనే ఉంటాడు వదిలితే నన్ను. నీ క్వశ్చన్ ఏంది గట్టిగా? ఆ క్వశ్చన్ ఏంది? దాంట్లో ఈ వీడియో ఈ షార్ట్ ఫిల్మ్ లో ఏమన్నా ఉంటాయా? ఏంది రొమాన్స్ అయితే హీరోయిన్ అడగండి, ఆ అమ్మాయికి నెక్స్ట్ ఇంటర్వ్యూ అయితే పెడుతున్నా. రొమాన్స్ అయితే ట్రై చేద్దాం. ఈ కాలం అంతా ఈ ట్రెండింగ్ లో ఉండే వాళ్ళంతా రొమాన్స్ కోసమే అట్రాక్ట్ అవుతారు. బట్ రొమాన్సే కాదు, నా దాంట్లో కంటెంట్ చూపించాలని చూపిస్తున్నా. రొమాన్స్ అయితే లైట్ గా పెడతా, మొత్తం సాడ్ ఆల్మోస్ట్ హ్యాపీగా వచ్చి లాస్ట్ లో సాడ్ వచ్చి ఆ తర్వాత మళ్ళీ హ్యాపీగా వస్తుంది. రొమాన్స్ కూడా ఉంటుంది మిక్స్డ్. అది ఏ షూట్ కి ఎవరు కరెక్ట్ అనేది ఇప్పుడు అది దీంట్లో మన వానికి అయితే చెప్పా కదా. సో దీంట్లో మన వానికి డైరెక్టర్ కూడా కొద్దిగా ఇస్తున్నాం అనమాట పాత్ర. ఏం పాత్ర మామ? అక్షయ్ పాత్ర. సరే ఓకే, బి రెడీ. సుకుమార్ కదా ఎంతైనా డైరెక్టర్. చెప్పండి ఏ పాత్ర ఇస్తారు? ఏ పాత్ర ఇవ్వాలా? నేను అనుకునే ఒక క్యారెక్టర్ కచాప అట్లాంటి పల్లె మంచి యాటిట్యూడ్ కావాలా? యాటిట్యూడ్ అంటే వాటర్ పెట్టాల్సింది ఎవరైనా పెట్టాలి. ఈ షార్ట్ ఫిలిం లో జీవితం తీస్తున్నారా అంటే నీకు ఉంటుంది కదా, అర్థమైంది. ఎవరు ఉంటారు కదా, నా లవర్ మీద తీస్తున్నారా లేక బయట వాళ్ళ మీద తీస్తున్నారు? అంటే మన సొసైటీలో జరిగే గురించి అంటే క్యాష్ గురించి చనిపోతుందా? ఓకే, సొసైటీలో ఉండే దాని గురించి లేకుండా నా లవర్ గురించి నా ఫ్రెండ్ గురించి. పర్సనల్ కూడా ఉంది, బట్ ఏంటంటే సొసైటీ కూడా ఇది మంచిదే కదా తీస్తే. వాళ్ళు కూడా ఇలా అవుతుంది అమ్మాయిల పేరెంట్స్ వల్ల. సో దానికి ముందు మీరు లవ్ చేయాలంటే ఫస్ట్ వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఒప్పించుకోండి అనేటట్టుగా. సరేనా? నేను ఇంట్లో వాళ్ళని ఒప్పియలేకపోయా కాబట్టి ఈ మూవీ తీస్తున్నాను. ఒక ఎగ్జాంపుల్ గా అంటే లవ్ పేరు ఇంట్లో వాళ్ళని స్మాల్ ఎగ్జాంపుల్ అది, అంతే. చిన్న బిట్ కూడా ఉంది అట్నే, మీకే కనిపిస్తుంది లేండి ఫుల్ మూవీ వదిలిన తర్వాత. ఇప్పుడున్న జనరేషన్ లో లవ్ అంటే ఆడబొమ్మ అయిపోతుంది. అవును, నేను అటాట్ లవ్ చూపించాలనుకోలే. నేను డీప్ ఓల్డ్, ఇప్పుడు పాతగా పూర్వకాలం లవ్ అంటే ఎటువంటి చెప్పండి, మీరే చెప్పండి. పూర్వకాలం లవ్ అంటే ఓల్డ్ ఇంకా గోల్డ్ అంటారు కదా, ఓల్డ్ లవ్ ఎలా ఉంది? ఓల్డ్ లవ్ ఎప్పుడు బెస్టే, ఎప్పుడు బెస్టే. అక్కడ ప్రేమిస్తే వాళ్ళు చచ్చేదాకా వదలరు. ఇప్పుడున్న జనరేషన్ అయితే డబ్బు కోసమైనా అమ్మాయి గురించి తప్పుగా వాళ్ళైనా దానికోసమైనా ప్రేమిస్తారు. అంటే యాక్షన్ మాదిరిగా. అంటే వాళ్ళు వాళ్ళ మనసారా ప్రేమీరు. బయట వాళ్ళు ఏమనుకుంటారు అంటే, అవును, బయట వాళ్ళు మనం ఇంకా ఏమన్నా అనుకుంటారు, ఇంకా వాళ్ళకన్నా బాగుండాలి, ఎదుటి వాళ్ళు ఎదుగుతా అంటే చూడలేరు. అది స్ట్రైట్ గా అంతే. అదే కాకుండా ఇప్పుడు ఒక అమ్మాయి మనం ప్రేమ అంటే అమ్మాయి వెనక పడతాం. ఆ అమ్మాయి ఒక్కసారి జస్ట్ చెప్పాక మనం కొందరు పట్టించుకుంటారు, కొందరు పట్టించుకోరు. అది కరెక్ట్ కదా? అవును, కరెక్ట్. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండే దాన్ని బట్టి ఉంటదండి. ఇప్పుడు నీకు ఒక అమ్మాయి వచ్చి ప్రపోజ్ చేస్తే నువ్వు ఒప్పుకుంటానండి. నువ్వు ఎందుకు ఒప్పుకుంటాను అది చెప్పు. అది మనం చెప్పలేము. అది ఓకే, ఫీలింగ్ అంటావా? ఫీలింగ్ మనం చెప్పలేము. మరి నీకు ఒక అమ్మాయి వచ్చి ప్రపోజ్ చేసి ఏం చేస్తారా? యాక్సెప్ట్ చేసేస్తావా? అసలు అమ్మాయిలో క్వాలిటీస్ ఏం చూడవు, డైరెక్ట్ యాక్సెప్ట్. అంటే ప్రేమ గుడ్డిది అంటే ఇదేనా?
ప్రేమ గుడ్డిది నేను అన్నావు, కానీ అబ్బాయిలు ట్రూగా ప్రేమిస్తారు, ఈ అబ్బాయి ట్రూగానే ప్రేమిస్తారు. కానీ అమ్మాయిలకు కొంచెం తప్పు ఉంటది, అమ్మాయిలకు తప్పు ఉంటది. అంటే ప్రేమిస్తున్నారు కదా, ఇంట్లో చెప్పాలంటే ఫస్ట్ అబ్బాయి ఇంట్లో చెప్పాలంటారు. అవును, కానీ అమ్మాయి ఇంట్లో చెప్పరు. చెప్పిన అమ్మాయి ఇంట్లో చెప్పే కొని ఎక్కడ బయటపడి అమ్మాయి చేతి నాశనం అయిపోద్దు అని ఇంట్లో వాళ్ళు కూడా చెప్పరు. ఇంట్లో తెలిసిన మొత్తం అబ్బాయి మీద వేస్తారు. అవును, మొత్తం ఇప్పుడు జరిగేదంటే అదే కదా, కొత్తగా మనం చెప్పాలా, అబ్బాయి మీద వేస్తారు. కానీ ఈ అబ్బాయి ఏమనుకుంటారు, నేను ఏమైపోయినా ఇబ్బంది లే, అమ్మాయి బాగుండాలి, చెబితే బాగుంది. అదే కదా బాగా నచ్చింది ఈ సొసైటీలో. ఇప్పుడు అమ్మాయి మనం చేసినప్పుడు మనం కూడా చేస్తే బాగుంటది. మనం అమ్మాయి కోసం జాలి చూసి మనం సంకన ఆగిపోతున్నాం కదా, అది నచ్చడంలా నాకు. సో దాని గురించి కూడా ఈ మూవీ చిన్న క్లిప్ అయితే పెడుతున్నా. మొత్తం నేను అనుకునే కంటెంట్ మొత్తం ఏంటంటే, ఫస్ట్ ప్లేసెస్ చెప్తా చూడండి. ఫస్ట్ నేను అనుకునేది ఏంటంటే, ఒక ఇల్లు వస్తుంది, ఇంట్లో 5 ఫ్రెండ్స్ ఉంటారు, 5 మంది. సో వాళ్ళతో ఈ కంటెంట్ మొత్తం రన్ అవుతుంది. దాంట్లో ఒక ఫన్నీ క్యారెక్టర్ ఉంటాడు, ఒకడు సంథింగ్ సెక్సువల్, ఎప్పుడు సెక్స్ అంటూ ఉండేవాడు ఒకడు ఉంటాడు. నెక్స్ట్ ఒకడు అయోమయం, అంటే సంథింగ్ మీకు తెలుసు కదా, ఏమి అర్థం కాకుండా ఈ క్యాప్ ఓపెన్ చేయాలా, ఎందుకు ఓపెన్ చేయాలా, అసలు క్యాప్ ఎందుకు, ఎలా ఓపెన్ చేయాలి అని క్వశ్చన్ మార్కులు ఉండేడు ఒకడు. నెక్స్ట్ అమ్మాయికి ఫ్రెండ్ గా, అంటే ఎప్పుడు అమ్మాయిలు అని తిరిగేవాడు ఒకడు. ఇలా కామెడీ కంటెంట్స్. సో అందరూ ఉండేటట్టుగా ప్లాన్ చేస్తారు. 5 క్యారెక్టర్ లో మొత్తం సెట్ అయిపోతారు, 5 క్యారెక్టర్స్ లో అంతే. సో ఇలా ప్లేసెస్ వచ్చేసి ఫస్ట్ కాఫీ షాప్, ఆ తర్వాత మేడ పైన అంటారు కదా, సో అలా అది. ఇంకా సంథింగ్ ఇంకా ఉన్నాయి, అది మొత్తం వదలొద్దని అనుకుంటున్నా, దాని గురించి బయట పెట్టొద్దని. షూటింగ్ అయితే అయిన దాకా చిన్న చిన్న క్లిప్స్ వస్తాయి కదా, మీరే చూస్తారు. ఇంకేమైనా ఉన్నాయేమో మీ క్వశ్చన్లో? ఇంకా సినిమా గురించి ఏమైనా చెప్దామని సంథింగ్. ఈ సినిమా ఎప్పటికి వస్తుంది? ఒక 10 రోజుల, ఒక నెల? షూటింగ్ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది బ్రో, అప్పుడే ఎలా చెప్పాలి చెప్పు, నువ్వే చెప్పు. ఇప్పుడు ఎవరికైనా కొద్దిగా టైం ఇస్తే, నీకు మంచి క్వాలిటీలో కావాలా, ఏదో ఉదరభద్ర కావాలి? మంచి క్వాలిటీ కావాలన్నప్పుడు నాకు కూడా కొద్దిగా టైం కావాలి కదా. అది ఆ టైం ఇస్తే నేను నీకు బెటర్ గానే ఇస్తా, బెస్ట్. నువ్వే ఆ రోజు మళ్ళీ వచ్చి కూర్చొని ఇంటర్వ్యూ అడుగుతావు. నీ ఛానల్ కూడా నువ్వు పోస్ట్ చేసుకోవాలి. అది ఉందా ఏమన్నా? అంతే. ఏంటి తీసుకున్నాను తప్పురా. ఇప్పుడు 2 5 స్టార్ జాగ్రత్త దుబ్బి తిన్నారు రేడు. ఇంకా కెమెరామెన్ నువ్వే కదా మొత్తం యాక్షన్ చేసి చూపించాల్సింది మొత్తం. సో దీంట్లో అయితే యాక్టర్ గా చేస్తున్న అమ్మాయిలు అందరూ, అంటే అమ్మాయి కూడా ఉంది దీంట్లో, హీరోయిన్ కూడా. హీరోయిన్ పాత్ర కూడా మీకు చెప్తా, అమ్మాయి నెక్స్ట్ ఇంటర్వ్యూలో వచ్చినప్పుడు మొత్తం చెప్పుద్ది. అప్పుడు నేను కూడా వస్తా, బట్ నేను వీడియోలో ఒక 5 minutes ఉండి వెళ్తా, ఎందుకంటే షూటింగ్ కొద్దిగా ఉంటుంది, దానికోసం ఉంటుంది. సో వీళ్ళిద్దరు అయితే రొటీన్ ఇంటర్వ్యూలోకి అయితే ఖచ్చితంగా ఉంటారు, ఉండవరా? ఉంటారు. సో గైస్, ఇంకా మీకు ఏమన్నా ఈ మూవీ గురించి అప్డేట్స్ ఏమైనా కావాలంటే, సో ఒక చిన్న క్లిప్ అయితే వదులుతా చూడండి. ఇప్పుడు నా ప్రియమైన ప్రేమ కథ అనే ఒక చిన్న టైటిల్తో ఒక చిన్న క్లిప్ అయితే వదులుతా. 15 seconds ఆర్ 7 seconds లో ఎండ్ అవుతుంది. సో ప్లీజ్ దాన్ని కూడా చూడండి. నా ప్రియమైన ప్రేమిక కథ, హార్ట్ టచింగ్ తెలుగు లవ్ స్టోరీ. హాయ్, నా పేరు జిలాన్. ఇన్స్టాగ్రామ్లో కూడా అప్లోడ్ చేస్తున్నా ఇది. సో నా ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి మళ్ళీ చెప్తున్నా, ఒకసారి వెళ్ళి దాన్ని కూడా ఫాలో కండి. వై ఆల్వేస్ మీ పి. సో ఇది నా ఇన్స్టా ఐడి అనమాట. సో నా ఫేస్ ఉంటుంది దాంట్లో. సెర్చ్ చేసిన తర్వాత ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళి దాంట్లో ఒక రీల్ అయితే అప్లోడ్ చేస్తా, దాన్ని కూడా మీకు సైడ్ ఇస్తా చూడండి. దయచేసి దాన్ని కూడా సపోర్ట్ చేయండి. ఇదే నేను అనుకునేది మీ ద్వారా. అంతేకేమో మీ ఇద్దరు క్వశ్చన్స్ అయిపోయాయి కదా. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మూవీ గురించి, ఇంకా అప్డేట్స్ ఎప్పుడెప్పుడు కావాలో, ఈ డేట్కి అయితే మూవీ బాగుంటుంది అని అనుకున్నప్పుడు అయితే మీరు కిందకైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి. అందులో మర్చిపోకుండా గైస్, నిజంగా మీరు చేసే ఒక్క లైక్ వల్ల నా ఛానల్ బూస్ట్ కావచ్చు, ఎందుకంటే ఫస్ట్ వీడియో అది మీరు చేస్తేనే నాకు బూస్ట్ అయ్యింది. సో ప్లీజ్ లైక్, షేర్ చేస్తారో లేదో అది మీ ఇష్టం, మీ ఒపీనియన్ మీద. నా వాయిస్ బాగుండి మేము చేసిన ఇంటర్వ్యూ బాగుంటే మీరు షేర్ చేయండి, లేదంటే వద్దు. సో పక్క అయితే కామెంట్ చేయండి, అది మీ డౌట్స్ కావచ్చు, మా డౌట్స్ కావచ్చు, మేము క్లారిఫై చేసుకుంటాం. అదే అమ్మా, సరే వెళ్దామా? సో ఇది గైస్, సో ది ఎండ్.